start again. It's a rich thing. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను దుబాయ్ వెళ్తున్నాను అనమాట మా ఇంటికి. సో నాతో పాటు ఎయిర్పోర్ట్కి హర్షిత్ అని నా ఫ్రెండ్, ఇంకోటి ఆదిత్య అని నా ఫ్రెండ్ వస్తున్నాడు. సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాం. దారిలో కొన్ని మాటలు మాట్లాడదాం. ఇదంతా ఫ్లడ్ అయిపోయింది అనమాట. సో ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం ఎగ్జామ్స్ 2 పోస్ట్పోన్ అయిపోయినాయి అనమాట, నిన్న మొన్న. అసలు ఎగ్జామ్స్ లేవు వారం నుంచి, అనవసరంగా ఉన్నాను ఈ వారం అంతా. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా 1 మంత్ వరకు హాలిడేస్ ఉంది. సో అక్కడికి వెళ్ళాక కూడా వ్లాగ్స్ ఏమన్నా కుదిరితే చూపిస్తాను. ఎక్కడెక్కడికి వెళ్ళినా వ్లాగ్స్ చేసి చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, ఇదే కార్ మేము రెంట్ తీసుకున్నాం అనమాట. ఇది మా కార్ కాదు. సో ఇలా కార్ రెంట్ తీసుకుని కూడా మేము అప్పుడప్పుడు బీచ్కి వెళ్తుంటూ ఉంటాం. బీచ్కి అయినా ఎక్కడికి మాల్కి అయినా రాత్రుల పూట వెళ్తుంటూ ఉంటాం. ఎలా ఉన్నాం ఇద్దరం? వస్తాం. యాక్చువల్లీ చెన్నై ఎయిర్పోర్ట్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. అసలు లాస్ట్ టైం ఎలా ఉండిందో ఇది కంప్లీట్ డిఫరెంట్ టెర్మినల్. డొమెస్టిక్ టెర్మినల్ అలాగే ఉంది, కానీ ఇంటర్నేషనల్ టెర్మినల్ మాత్రం కొత్తగా ఇంకో టెర్మినల్ ఓపెన్ చేశారు. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా నేను వెజ్ మీల్స్ తీసుకున్నాను ఎయిర్పోర్ట్లో. ఆద్యార్ ఆనంద భవన్ అనే హోటల్ ఉంది ఎయిర్పోర్ట్లోనే. ఒకవేళ ఏ టు బి ఎవరికి తెలియకపోతే, అది చెన్నైలో చాలా ఫేమస్ రెస్టారెంట్ అనమాట. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి చెన్నైలో. బాగుంటుంది, కానీ ఓన్లీ వెజ్. బోర్డింగ్ టైం వచ్చి 4కి, ఇప్పుడు 3 అవుతుంది. 3 కూడా అవ్వలేదు, ఇంకా 10 minutes ఉంది 3 అవ్వడానికి. ఒకసారి రన్వే దగ్గర కూడా వెళ్ళి చూడాలి ఎలా ఉందో. ఈ లాస్ట్ 2 days ఫ్లడ్స్ కాబట్టి ఫుల్ రన్వే. ఒకవేళ మీరు ఆ క్లిప్ చాలామంది చూసే ఉంటారు. ఆ క్లిప్ ఎయిర్పోర్ట్, చెన్నై ఎయిర్పోర్ట్ ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1 day తర్వాత ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. వాటర్ మొత్తం తీసేశారు, 1 dayలో ఫుల్ క్లీన్ చేసేసారు అసలు. ఇప్పుడు ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇండియాకి బాయ్ చెప్పే టైం అయింది. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ విషయానికి వస్తే, ఇక్కడ ఎతిహాడ్ వాళ్ళు మనకు పిల్లో ఇచ్చారు వాళ్ళ కలర్ ప్యాలెట్లో. అండ్ దాంతోపాటు ఈ దుప్పటి ఇచ్చారు కప్పుకోవడానికి. అండ్ ఇదైతే నార్మల్ ట్రే, అన్ని ఫ్లైట్స్లో ఉన్నట్టు ఫుడ్ పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇదైతే నార్మలే పౌచ్, ఇందులో వేస్ట్ బ్యాగ్లు, మాన్యువల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి సీట్ ముందు వెనక్కి చేసుకోవడానికి లివర్ కూడా ఇచ్చాడు. ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ నా సీట్ కింద పెట్టుకున్నాను. అండ్ ఇది మన విండో సీట్ వ్యూ. ఎతిహాడ్లో అయితే టీవీ ఒకటి A320కి మాత్రమే లేదు, A380కి ఉంది. మళ్ళీ బోయింగ్ ఫ్లైట్స్ కూడా ఉంది. ఇలా కూడా ఉంది. దీన్ని సెట్ చేసుకోవచ్చు పడుకోవడానికి. ఇక ఇప్పుడు మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదేమో చెన్నా పొటాటో సలాడ్, అండ్ దాంతోపాటు ఇది ఒక డెసర్ట్, అండ్ ఒక బన్ ఇచ్చాడు. అండ్ ఆ బన్ కోసం ఈ బటర్ కూడా ఇచ్చాడు, అన్సాల్టెడ్ బటర్. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసరికి ఇది చాలా క్రియేటివ్గా ఇండియా కలర్స్తో పెట్టాడు. ఇది మధ్యలోది రైస్, రైట్ సైడ్ది రాజ్మా కర్రీ, అండ్ లెఫ్ట్ సైడ్ది పాలక్ పన్నీర్ కర్రీ. ఒకసారి మీకు ఎతిహాడ్లో వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపించడానికి వాష్రూమ్కి వచ్చాను. ఇది పాష్ మన లాబరేటరీ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఉంది
పెట్టండి. సో ఇక్కడ అంత ఏం లేదు. ఇక్కడ టిష్యూ పేపర్స్ ఉంది, ఇక్కడ టిష్యూ పేపర్స్ ఉంది. జస్ట్ ఇది హాట్ కోల్డ్ కాబట్టి ఇక్కడ ఇది ఏంటో మరి నాకు తెలీదు. కప్స్ ఇది అండ్ ఈ కంబోర్డ్ పక్కన కూడా టిష్యూ పేపర్స్ ఇచ్చింది. అండ్ ఇది ట్రే లాస్ట్ చూపిస్తుంటూ బేబీస్ కోసం. అండ్ ఇక్కడ మిర్రర్ వచ్చాడు, ఇక్కడ కూడా మిర్రర్ వచ్చాడు. ఇప్పుడు నేను టైంపాస్ కోసం మామూలుగా సీతారామ మూవీ చూస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో విండో తెరిచి చూస్తే ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సన్సెట్ వ్యూ పైనుంచి. వెల్కమ్ టు అబుదాబి UAE. సో ఇది కొత్త టెర్మినల్ అనమాట, టెర్మినల్ A. నాకు ఎలా తెలిసిందంటే నేను సామ్చు యూట్యూబ్ ఛానల్లో చూశాను. ఇక్కడ కూడా అబుదాబిలో కూడా దుబాయ్ లాగా చాలా నడవాల్సి వస్తుంది. ఇందాక నుంచి నడుస్తూనే ఉన్నా. నేను ఎప్పుడు అబుదాబి రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చినప్పుడు షార్జాలో దిగాను, సెకండ్ టైం వచ్చినప్పుడు దుబాయ్లో దిగాను, బ్లాగ్ కూడా చేశాను. ఇప్పుడైతే నా ఇమిగ్రేషన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు బ్యాగేజ్ దగ్గరికి వెళ్ళాలి. బస్సెస్కి గేట్ నెంబర్ 7 అంట. నేను తెలియదు కూడా 4లో వెళ్ళిపోయాను. మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇప్పుడు 7లో వెళ్ళాలి. బస్సులన్నీ అక్కడ నుంచి ఉంటాయంట, అక్కడ బస్సులు ఉన్నాయి కదా, మామూలుగా లేదు అసలు ఎయిర్పోర్ట్ మాత్రం. ఓకే, ఇదేనా బస్సు అనమాట. మొత్తానికి లోపల పెట్టేశాను. ఇప్పుడు ఇంకా మొత్తానికి దుబాయ్ కూడా వచ్చేసాను. ఇంకా వీళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అల్ వాసల్ సెంటర్ దగ్గర ఆపాడు. ఇక్కడే బుర్జ్ ఖలీఫా కూడా ఉంది. ఇక్కడ ఇది ఇక్కడ ఇందాక పైగా బస్సులో నా పక్కన కూర్చున్న అతను ఢిల్లీ నుంచి వచ్చాడంట. అతనితో మాట్లాడి టైంపాస్ అయిపోయింది నాకు. గంట పట్టింది, గంట పావు పట్టింది అంతే అబుదాబి నుంచి దుబాయ్కి. ఇప్పుడు ఇంకా వీళ్ళు రావడానికి వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను నా టికెట్ ప్రకారం 11:30కి రావాలి. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 9:30 అయింది. 2 గంటల ముందే వచ్చేసాను. అంటే నేను యాక్చువల్లీ 9 o'clock బస్కి ఎక్కాలన్నమాట. కానీ నేను బయటకు వచ్చి మామూలుగా ఎతిహాడ్ స్టాఫ్కి చూపిస్తే బోర్డింగ్ పాస్ ఈ బస్సు ఎక్కేస్తావా అన్నారు. అక్కడ దాని ముందే ఓ బస్సు ఉంది. సో 8 o'clockకే ఎక్కేసాను బస్సు. సో అంత సేపు కూడా ఏం పట్టలేదు టికెట్లో చూపించినంత టైం. మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి పడుకుని పోవాలి. 3 రోజుల నుంచి నిద్ర లేదు. ఒకరోజు ఏమో ఫుల్ కరెంటు పోయి దోమలంతా ఉండింది, ఇంకో రోజు ఫ్లడ్ వల్ల నిద్ర లేదు, ఇంకోటి నిన్నేమో రూమ్లో ఎలకొచ్చిందని
దాన్ని చూస్తూ దానికి ఎంటనే సరిపోయింది. ఇంకా దాని తర్వాత బయటికి వెళ్ళి టీ తాగేసి వచ్చాం. అయిపోయింది, అక్కడే 4:30 అయిపోయింది. ఇప్పుడు దాని ద్వారా పడుకోలేదు. ఇప్పుడైతే ఇంకా నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.